హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో, ఇంకొక మంచి ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకొచ్చేసాను. సో, ఇంక డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటది. సో, ఈరోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి క్యాబ్‌జెమినీ కంపెనీ నుండి మాట. సో, వీళ్ళైతే బల్క్ హైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, నేను మీకు లింక్ అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇంకా స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా! సో, వీళ్ళైతే క్యాబ్‌జెమినీ ట్రైన్డ్ ఫ్రెషర్ హైరింగ్ నేమ్‌తో మనకి రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అండి. అండ్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా, అంటే చాలా లొకేషన్స్లో మనకి అవైలబుల్గా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ జాబ్ ఫంక్షన్ వచ్చేసరికి ప్యూర్ సాఫ్ట్వేర్ సైడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా సిటీసీ అంటే మనకి కాస్ట్ టు కంపెనీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 3 lakh per annum టు 3.8 lakh per annum అయితే వచ్చింది. సో ఇంకా ఎవరు ఈ ట్రైన్డ్ ఫ్రెషర్ హైరింగ్కి ఎలిజిబుల్ అనేది మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళమాట. సో వాళ్ళైతే ఎటువంటి పర్టికులర్ స్ట్రీమ్స్ మెన్షన్ చేయలేదు. సో ఎనీ స్ట్రీమ్స్ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ పాస్ అవుట్స్ వచ్చేసరికి మనకి 2019, 20 అండ్ 21 అనమాట. సో మనకైతే 10th కానీ 12th కానీ గ్రాడ్యుయేషన్లో కానీ 50% వస్తే సరిపోతుంది అనమాట అగ్రిగేట్ అనేది. సో వీళ్ళైతే యాజ్ ఆఫ్ నౌ మనకి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు. అండ్ క్యాబ్‌జెమినీలో సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళే మనకి ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి కూడా ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత మన అప్లికేషన్లో రెజ్యూమే ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. వన్స్ మన రెజ్యూమే మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ అనేది పంపిస్తారు. సో మనం వర్చువల్గానే ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు అనమాట. సో వన్స్ ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 14th November లోపు అయితే సబ్మిట్ చేయాలి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూసేద్దాం. సో వన్స్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమని ఇలాగ ఒక పాపప్ అయితే వస్తుంది. మీ ఈమెయిల్ అడ్రస్ అయితే అప్లై చేసేసేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇట్లాగా సూపర్ సెట్లో రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం యూజర్స్ అయితే ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ రిజిస్టర్ అండ్ అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ ఫామ్ అనేది అపియర్ అవుతుంది. ఈ ఫామ్ లో మనకి చాలా స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అండి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ లో మన ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఇక్కడ కాలేజ్ వచ్చేసి మన పిన్ కోడ్ యూస్ చేసి సెర్చ్ చేయొచ్చు. సో వన్స్ మన పిన్ కోడ్ ఎంటర్ చేయగానే సో ఆ ఏరియాలో ఉండే కాలేజెస్ అన్ని లిస్ట్ అవుతాయి. సో అందులో నుంచి మనం ఏ కాలేజ్లో సెలెక్ట్ అయ్యామో సో అదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాలేజ్ కనుక అందులో లేకపోతే ఇక్కడ స్టిల్ కెనాట్ ఫైండ్ యువర్ కాలేజ్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ మీ కాలేజ్ ఆల్రెడీ ఉంటే ఆ లిస్ట్లో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ రోల్ నెంబర్, అంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఒక రోల్ నెంబర్ అనేది ఉంటుంది కదా, సో అదైతే ఎంటర్ చేయండి. సో తర్వాత మీ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ కానీ సో మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఏమన్నా ఉంటే అది ఎంటర్ చేసేసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ అయితే ఒకటి పెట్టుకోండి. సో ఈ పాస్వర్డ్తో మీరు ఫ్యూచర్లో లాగిన్ అవ్వడానికి ఉంటుంది అన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లాగా కాంటాక్ట్ డీటెయిల్స్లో మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో సో దానికైతే ఒక ఓటీపీ అనేది వెరిఫికేషన్ వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలాగ వెరిఫైడ్ అని వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి మన అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ పర్మనెంట్ అడ్రస్, మీ కరెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ స్టెప్ మీ ప్లేస్మెంట్ డీటెయిల్స్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడైతే మీకు ఆల్రెడీ జాబ్ ఉండి అప్లై చేసుకుంటున్నారా లేదా జాబ్ లేక అప్లై చేసుకుంటున్నారో సో ఏదో ఒక ప్రాపర్ రీజన్ అనేది సెలెక్ట్ చేసేసేయండి. సో లాస్ట్లో వచ్చేసరికి మీరు రెజ్యూమే అనేది ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. వీళ్ళు రెజ్యూమే వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే లైక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ రెజ్యూమే పీడిఎఫ్లో అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడైతే మనకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు అనమాట. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్, లేదు అంటే చదువుతున్నారా అనేది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ మీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. సో బీఈనా, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ సో ఇవి అయితే క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీలో ఇచ్చారు కాబట్టి సో అవైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ బ్రాంచ్ మీరు ఏ బ్రాంచ్లో ఫినిష్ చేశారు అనేది, అండ్ బ్యాచ్ ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యారు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ కోర్స్ స్టార్ట్ డేట్ కానీ ఎండ్ డేట్ కానీ మెన్షన్ చేయండి. అండ్ మిగిలినవన్నీ మనకు ఆల్రెడీ హైలైట్ అయిపోతున్నాయి. ఒకవేళ మీరు లాటరల్ ఎంట్రీ అయితే సో అక్కడైతే ఒక చెక్ బాక్స్ అయితే ఉంది. ఆ చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ లాటరల్ ఎంట్రీ కాకపోతే మీరు అలాగే వదిలేయచ్చు, అదైతే మ్యాండేటరీ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి మీ పర్సంటేజ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో వన్స్ ఈ డీటెయిల్స్
డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు, లైక్ 10th కానీ ఇంటర్ కానీ. సో మీరు ఏ బోర్డులో పాస్ అయ్యారు అండ్ ఎడ్యుకేషన్ టైప్ ఫుల్ టైమా, పార్ట్ టైమా, రెగ్యులరా. మ్యాక్సిమం మనకు ఫుల్ టైం క్యాండిడేట్స్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అండ్ మీ పర్సంటేజ్ కానీ మీ బ్రాంచ్ కానీ. సో ఇక్కడైతే మనకి ఇంటర్లో బ్రాంచెస్ అనేవి ఎంపీసీ, బైపీసీ అలాగ ఉంటాయి కదా. సో అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంపీసీ అయితే రాయండి. సో నేను కూడా అలాగే ఫామ్ అనేది సబ్మిట్ చేశాను అనమాట. అండ్ మీ ఇంటర్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది కదా, సో అది కూడా అక్కడ ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా సిమిలర్గానే ఉన్నాయి, సో అవి అయితే ఎంటర్ చేసేసేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి మనల్ని అడుగుతున్నారు. సో మీరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి అప్లై చేస్తున్నారు అనేది గ్రేట్ లెర్నింగ్ అయితే పెట్టేసేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్ అని అడుగుతున్నారు. లొకేషన్ మెన్షన్ చేయండి. ఆన్ విచ్ టెక్నాలజీ యూ హ్యాడ్ బీన్ ట్రైన్డ్ అని అడుగుతున్నారు. సో మీరు ఏ కోర్స్లో నేర్చుకున్నారో, బీటెక్లో కానీ బీఈలో కానీ, సో ఆ కోర్స్ ఏదో కోర్స్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు పాసింగ్ అవుట్ ఇయర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో అది కూడా సెలెక్ట్ చేసేసేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో అది కూడా ఫిల్ చేయండి. ఒకవేళ ఏమీ లేకపోతే 0 అని మెన్షన్ చేయొచ్చు అనమాట. సో వన్స్ సబ్మిట్ క్లిక్ చేయగానే ఇలాగ ఒక డిస్క్లైమర్ అనేది వస్తుంది. సో మీకు లాస్ట్లో 2 చెక్ బాక్సెస్ అనేవి ఉంటాయి. సో అవి కూడా క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాగ ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. సో యూ హ్యావ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. సో ఒకవేళ మీకు ఇక్కడ గో టు మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనుకుంటే ఫిల్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇచ్చిన ఈ డీటెయిల్స్ ఓన్లీ 50% ప్రొఫైల్ మాత్రమే ఫిల్ అయింది. ఒకవేళ మీరు అడిషనల్గా ఫిల్ చేయాలి, 100% ప్రొఫైల్ ఫిల్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఫిల్ చేస్తే మీకు 100% ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. సో నా అడ్వైస్ ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ క్యాన్ మీరు ఫిల్ చేసేవన్నీ ఉంటే అవి అన్నీ యూటిలైజ్ చేసుకొని ఆప్షన్స్ అనేవి ఫిల్ చేసేసేయండి. మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రొఫైల్ ఫిల్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మై ప్రొఫైల్ అని చూపిస్తున్నాను కదా, దాని మీద క్లిక్ చేస్తే సో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేశారో సో అదైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే నెక్స్ట్ అసెస్మెంట్ లింక్ అనేది మీ మెయిల్ ఐడికి అయితే పంపించడం జరుగుతుంది. సో ఆన్లైన్లోనే మీరు హ్యాపీగా అసెస్మెంట్ అనేది రాయొచ్చు. సో మోర్ ఓవర్ ఈ ప్రొఫైల్కి అప్లై చేసిన వెంటనే మనకి మెయిల్ కూడా రావడం జరుగుతుంది. అండ్ మీరు లాగిన్ అయ్యి కూడా మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమన్నా ఇష్యూస్ వస్తుంటే మీకు ఇక్కడ స్టూడెంట్ హెల్ప్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి సో మీరైతే టెక్నికల్ అసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే సో సపోర్ట్ టీం వాళ్ళు మీకు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో క్యాప్జెమినీ చాలా మంచి కంపెనీ, మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఈ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మనకి డెడ్ లైన్ కూడా 14th నవంబర్ వరకు ఉంది. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.